ఇక్కడ నుంచి ఏందబ్బా సౌండ్ వస్తున్నాయని చెప్పి వెళ్తే ఇక్కడ ఒక ఆయన బాక్స్ తో కిక్ బాక్సింగ్ ఆడుతా ఉన్నాడు. ఫిష్ సౌండ్ తో ఆయన అయితే కనిపెట్టేశాను. మనన్ను కూడా కొట్టేశాను. ఇంకా అక్కడి నుంచి కింద పడిపోయా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఆయన దాక్కున్నాడు. అక్కడెవరు ఒక ఆయన నన్ను చూసి పారిపోతా ఉన్నాడు. ఫస్ట్ అయితే ఈ బ్రోని కొట్టేశాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బ్రోని కూడా కొట్టేశాను. ఈ పైనే మళ్ళీ ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన చూడండి మామ ఎంత పర్ఫెక్ట్ గా దాక్కున్నాడు. మనోడికైతే స్కోప్ పెట్టుకొని కొట్టేశాను. ఈ టవర్ మీద దిగకండి అని చెప్పా. అయినా సరే నాకు డౌట్ వచ్చి ఒకసారి పైకి వెళ్ళి చూస్తే ఇద్దరు దాక్కున్నారు. ఒక ఆయన పొనుకో ఉన్నాడు, ఇంకొక ఆయన కూర్చో ఉన్నాడు. ఏం చేస్తున్నారు మరి వాళ్ళిద్దరిని కూడా కొట్టేశాను. ఇంకా మళ్ళీ సబ్మెరీన్ పైకి అయితే వచ్చేసాను. అలైవ్ కూడా తగ్గిపోయింది. ఇంకా లాస్ట్ కొంతమంది ఉన్నారు. వెతకడం కష్టం అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి సబ్మెరీన్ లోపలికి వెళ్ళి జాగ్రత్తగా వెతకదామని వెళ్తే ఇక్కడ ఇంకొక ఆయన దాక్కున్నాడు. ఇంకా అక్కడి నుంచి బయటికి రాగానే ఈ పక్క ఒక ఆయన టెంట్ మీద కామ్ గా బనుకున్నాడు మామ. ఆ బ్రోన్ అయితే కొట్టేశాను. ఇంకా అక్కడ దూరంగా కొండల్లో రెడ్ కలర్ లో మెరుస్తా ఉంది. ఏందబ్బా అని చూస్తే ఒక ఆయన ఎమోట్ వేసుకొని కూర్చోన్నాడు. ఇంకా నేరుగా మనోడి దగ్గరికి వెళ్ళి ఆ బ్రోని కొట్టేశాను. ఇంకా ఈ కొండల లోపల చూడండి మామ ఒక ఆయన భలే దాక్కున్నాడు. ఆయన్ని కూడా కొట్టేశాను. ఈ బ్రో చూడండి మామ ఏమన్నా